శ్రీమాత్మ అందరికీ నమస్కారం. ఓం నమస్తే. నేనండి మీ కేరళ ధనుష్ నమూద్రి మాట్లాడుతున్నాను. మరి ఈ రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు శ్రీరాముడి యొక్క కళ్యాణం అండి. సాక్షాత్తు భద్రాద్రి కాదండి, అయోధ్యలో సహితం వివిధ గ్రామాల్లో, వివిధ జిల్లాల్లో, పట్టణాల్లో మరి స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం అలాగా దేదీప్యమానంగా వీధి వీధి వాడవాడ జరిగేటువంటి ఈ కన్నుల పండగ చేసుకునేటువంటి భాగంలోనే మనము కూడా ఈ రోజు మన దేవాలయంలో ఉన్నాము. శ్రీరామచంద్రము, సీతాదేవి సమేతంగా ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి అలాగే కళ్యాణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వేద పండితులతో, మంత్రాలతో, స్వామివారికి మంగళ శాసనాలతో మరి ఇప్పటి వరకు మన అలంకార రూపంలో కానండి, స్వామివారికి భాస్కము అలాగే కళ్యాణ తిలకము, ప్రతి రాముడికి బొగ్గన చొక్క, ప్రతిదీ కూడా ఏదైతే మన కళ్యాణం మన ఇంట్లో జరుగుతుందో అలాగే దేవుళ్ళ కళ్యాణం కూడా అంగరంగ వైభవం జరుగుతుందండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడాను దేవాలయాన్ని దర్శించండి. శ్రీ ఆంజనేయ భట్టాంజనేయ స్వామి దేవాలయం మరి ప్రతి ఒక్కరు కూడా, అలాగే సీతారామచంద్ర స్వామి కూడా మరి ఉత్సవమూర్తులు కూడా సిద్ధమై ఉన్నారు. అదే కోణంలో మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబర్స్ కి, సబ్స్క్రైబర్స్ లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ కూడాను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ శ్రీరాముడి యొక్క కళ్యాణ కార్యక్రమంలో అక్షతలు శిరస్సు మీద వేసుకున్నట్లయితే కనుక సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. ఆ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. నేను మీ ధనుష్ నమూద్రి.